జై హో. ఆ వేలి కొసలు ఏం సందేశమిస్తాయో పచ్చటి ఆకుల్లో కమనీయ కళాకృతులు కొలువు తీరుతాయి. ఆ మనసు ఏం సంకేతాలిస్తుందో ఆ చెయ్యి చకచకా కదులుతూ పచ్చటి ఆకుల్లో అద్భుత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. కన్నడ సీమలో హరితపత్ర చిత్ర కళాకారుడు మహేష్ మార్ని కళా సృజనకు దేవుడైనా క్రికెట్ దేవుడైనా దిగిరావాల్సిందే. ఆకుపచ్చ కావ్యంలో ఒదిగిపోవాల్సిందే. చదివింది 10వ తరగతే, కానీ ఆకుల మీద చిత్ర రచనలో 4 ఆకులు ఎక్కువే చదివారు. బాలలకు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. నిన్నటి పచ్చని ఆకులు నేడు రాలిన జీర్ణపత్రాలు, పనికిరావని పారవేస్తారు. కన్నడ సీమ ఉడిపిలో మార్నే మహేష్ అనే చిత్రకారుడు అలాంటి ఆకులపై అందమైన కావ్యాలు రాస్తున్నారు. వివిధ ఆకృతుల్లో ఉండే ఆకులే క్యాన్వాస్ గా వినూత్న చిత్రకళలో ఇంతింతై అన్నట్లు ఎదుగుతున్నారు. హస్తకళారూపాల తయారీలో వాడే పదునైన కొనదేరిన చిన్న బ్లేడ్ను ఉపయోగించి చక్కనైన బొమ్మను కళ్ల ముందుంచుతారు. ఇలవేల్పు శ్రీకృష్ణుడు, క్రికెట్ అభిమానుల ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్, ఇలా ఎవరి ముఖాకృతైనా అలవోకగా ఆవిష్కరిస్తారు. మన దేశ భౌగోళిక చిత్రపటం ముందుకు తెచ్చిన మహేష్ శైలి ప్రత్యేకం. ನಾನೊಂದು ಸಣ್ಣದಿರುವಾಗಲೇ ನನಗೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಆರ್ಟ್ ಅನ್ನು ನೋಡುವಾಗ ತುಂಬ ಖುಷಿ ಆಗೋದು. ಅದು ಈ ರೀತಿ ನಾನು ಮಾಡಿ చిన్నప్పుడు నాకు ఏవైనా హస్తకళా వస్తువులను చూస్తే సంతోషంగా ఉండేది. అది ఎలా చేశారో అనే కుతూహలం కలిగేది. నేను అలాంటి వాటిని చేయాలనుకున్నాను. ప్రాథమిక పాఠశాలలో చదివే దశలో మాకు ఆర్ట్ టీచర్ ఒక్కరూ లేరు. నేనే స్వయంగా బొమ్మలు గీశాను. మాస్టర్ పాఠాలు చెబుతుంటే వింటూనే బొమ్మలు వేసేవాడిని. అలా చిన్నప్పటి నుంచే కళలంటే ఆసక్తి. ರಬ್ಬರ್ ಪೆನ್ಸಿಲ್ ಅದರಲ್ಲೆಲ್ಲ ಆರ್ಟ್ ಬಿಡಿಸುವಂಥದ್ದು, ಅದನ್ನು ಕೆತ್ತಿ ಕೆತ್ತಿ ಏನಾದರೂ ಒಂದು ಮೂರ್ತಿ ಹಾಗೆ ಮಾಡುವಂಥದ್ದು. ప్రాథమిక పాఠశాలలో చదువుతుండగానే మహేష్ ఆకులపై బొమ్మలు వేసేవారు. చిత్రలేఖన అధ్యాపకులు సదానంద పంచనబెట్టు నుంచి ఎంతో ప్రోత్సాహం లభించింది. తర్వాత మంగళూరులోని స్వరూప అధ్యయన కేంద్రంలోని సిఏ కామత్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిజాన్స్ లో మహేష్ విస్తృతానుభవం గడించారు. ఆ అనుభవం, శిక్షణలే తర్వాత కాలంలో కళాత్మక పయనానికి దారి చూపాయి. ಸಿ ಕಾಮತ್ ಅದು ಕೆನರಾ ಬ್ಯಾಂಕಿನವರ ಪ್ರಾಯೋಜಕತ್ವದಲ್ಲಿ ನಡೀತಿರುವಂಥ ಒಂದು ఉచితವಾದಂಥ ಒಂದು నేను కెనరా బ్యాంక్ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరంలో పాల్గొన్నాను. అక్కడ రాళ్లు, చెక్కతో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. కళలో అభిరుచి, తీరని తృష్ణతో ఎస్ఎల్ఎల్సి పూర్తయిన వెంటనే వెళ్లి అక్కడ చేరాను. 18 నెలల పాటు శిక్షణ పొందాను. అవే ఈ కళాత్మక పయనంలో నా తొలి అడుగులని చెప్పవచ్చు. ಅಲ್ಲಿ 18 ತಿಂಗಳುಗಳ ಕಾಲ కళ్ళు ಮತ್ತು మరದಲ್ಲಿ శిల్ప ಕೆತ್ತನೆಯನ್ನು తరబేతిಯನ್ನು పడేది. సందర్భం వచ్చినప్పుడల్లా మహేష్ తన కెరీర్ అంతా ప్రతిభను చాటుకున్నారు. ప్రతిష్టాత్మక మైసూరు దసరా వేడుకల్లో సాంస్కృతిక వేదికలను రూపొందించారు. రాళ్లు, చెక్క, సబ్బులు, పుల్లలతో కళాకృతులు తయారు చేశారు. వీటితో ఆయన బహుముఖ ప్రజ్ఞ మరింతగా విస్తరించింది. కోవిడ్ లాక్డౌన్ ఇచ్చిన తీరిక సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఆకుల మీద బొమ్మలు వేసే నవ్య కళకు ప్రేరణనిచ్చింది. ఆ సమయం అలా కలిసి వచ్చింది. ಕೊರೋನಾದ ಟೈಮಲ್ಲಿ ಏನಾಯ್ತಂದ್ರೆ ನಾವು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ವಿ. ಹೆಚ್ಚಾಗಿ ಎಲ್ಲರೂ ಮನೆಯಲ್ಲೇ ಇರುವಾಗ కరోనా సంక్షోభమే ఓ సదావకాశం అయింది. ఆ సమయంలో ఇలాంటి పనికి వస్తువులు లభ్యం కాలేదు. అప్పుడే నెలరాలిన ఆకుల మీద దృష్టి పడింది. వాటిపైనే బొమ్మలు వేశాను. రావి ఆకు మీద ఓ బొమ్మకు రూపం ఇచ్చాను. అప్పట్లో ఇందుకోసం బ్లేడ్లు వాడాలని తెలియదు. నేను కత్తిరించి తీర్చిదిద్దిన బొమ్మను చూశాక మధురానుభూతి మిగిలింది. సామాజిక మాధ్యమాల్లో ఉంచటంతో విశేష స్పందన లభించింది. అప్పటి నుంచి ఇదే లోకం. అలా ఆకుల మీద 1000 కళాకృతులను తయారు చేశాను. ಅದನ್ನು ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಎಲ್ಲ ಪ್ರಚಾರ ಆಗಿ ಈಗ ಅದನ್ನೇ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾ ಈಗ ಅಶ್ವತ್ಥ ಎಲೆಯಲ್ಲಿ 1000ಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು కళాకృతులను రచించిದ್ದೇನೆ. బొమ్మలే పాఠాలైతే చదువెందుకు? హరితపత్ర చిత్ర రచనలో అంకిత భావమే మహేష్ కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆకుల మీద చిత్ర రచన అంటే ఎంతో ఓర్పుండాలి, నేర్పుండాలి, ఖచ్చితత్వం కావాలి. అప్పుడే రాలిన ఆకుల మీద బొమ్మలు చెక్కటం ఆయన ఎంతో ఇష్టమైన మాధ్యమం. తీర్చిదిద్దే ముందు ఆకులను నానబెడతారు. అప్పుడే అవి బొమ్మకు తగిన రూపమిచ్చేందుకు అనువుగా మారతాయి. మహేష్ అపార కళా నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
కేవలం 7 నిమిషాల్లో వేగంగా గీసిన క్రికెట్ ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్ బొమ్మకు ప్రత్యేక ప్రపంచ రికార్డు ప్రశంసాపత్రం లభించింది. ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್ ಅವರ ಒಂದು ಭಾವಚಿತ್ರವನ್ನು ಮಾಡಿದೆ ಅಶ್ವಥ್ ಎಲೆಯಲ್ಲಿ. రావి ఆకు మీద సచిన్ టెండూల్కర్ బొమ్మను 7 అంటే 7 నిమిషాల్లో వేశాను. ఆ వీడియోను ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్ వారికి పంపాను. వాళ్ళు స్పందిస్తూ నమోదు చేశారు. తర్వాత దీనికి ప్రత్యేక ప్రపంచ రికార్డుగా ఖ్యాతి గడించింది. సచిన్ టెండూల్కర్ కి కొరియర్ ద్వారా పంపాను. చాలా సంతోషంగా ఉందని చెబుతూ మాస్టర్ బ్లాస్టర్ నన్ను అభినందించారు. ಕೊರಿಯರ್ ಮುಖ ಕಳಿಸಿದೆ. ಅವರಿಂದ ಕೂಡ ಒಂದು ರಿಪ್ಲೈ ಬಂತು. ಎರಡು ಖುಷಿ ಏನಂದ್ರೆ ಒಂದು ರೆಕಾರ್ಡ್ ಆಯಿತು, ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್ ಅವರೇ ರಿಪ್ಲೈ ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ. మహేష్ కు గతమెంతో ఘనకీర్తి ఉంది. ఉపయోగించని ఐస్ క్రీమ్ స్టిక్స్ తో చేసిన ఇలవేల్పు గణపయ్య బొమ్మకు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಡ್ಡಿಯಲ್ಲಿ ಗಣಪತಿ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ ಬರೀ ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಡ್ಡಿಗಳನ್ನೇ ಒಟ್ಟು ಮಾಡಿಕೊಂಡು కేవలం ఐస్ క్రీమ్ స్టిక్స్ నే ఉపయోగించి గణపతి కళాకృతిని ఆవిష్కరించాను. ఫెవికాల్ తో అతికించి శరీర భాగాలు తయారు చేసి ఈ బొమ్మను ఆవిష్కరించాను. ఇందుకోసం 3200 ఐస్ క్రీమ్ పుల్లల్ని ఉపయోగించాను. ఈ కళాకృతి తయారీ ఛాయాచిత్రాలు వివరాలని పంపించగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసి ప్రశంసించింది. ಇದನ್ನು ಕಳಿಸಿದೆ, ನಾನು ಹೀಗೆ ಮಾಡಿದ್ದೇನೆ, ಅದನ್ನು ಸೆಲೆಕ್ಟ್ ಆಗುತ್ತಾ ಅಂದ್ರೆ ಅವರಿಂದ ರಿಪ್ಲೈ ಬಂತು, ಓಕೆ ಅದು ಸೆಲೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ. మహేష్ తన కళను తనకే పరిమితం చేసుకోవాలని అనుకోలేదు. విశాల హితంతో బాలలకు నేర్పుతున్నారు. కళాభిరుచి, కళా ప్రవృత్తిని వృత్తిగా మలుచుకున్నారు. తన కళ తరతరాలు కొనసాగేలా శిక్షణ ఇస్తున్నారు. రాళ్లు, చెక్కలతో బొమ్మలు చేసే మహేష్ ఆకులతో కళాకృతుల తయారీ వల్ల ప్రసిద్ధ వ్యక్తిగా మారారు. అభిరుచి ఉంటే స్వయం కృషితో ఎంతగా ఎదగవచ్చో మహేష్ నిరూపిస్తున్నారు. ಅನೇಕ ಶಾಲೆಗಳಿಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ರಂಗಶಿಬಿರ ಶಾಲೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಮಕ್ಕಳು నేను అనేక పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. మట్టిని బొమ్మలుగా మలచటం నుంచి అనేక కళల్లో తీర్చిదిద్దాను. కార్యశాలలు నిర్వహించి చిత్తు కాగితాలతో కళాత్మక వస్తు తయారీని నేర్పాను. ಒಂದು ದಿನದ ಕಾರ್ಯಾಗಾರವನ್ನು ಮಾಡಿ ಅಲ್ಲಿಯ ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿಸ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ.